ప్రైజ్ ద లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్త నామమున మీ అందరికీ వందనములు. ఈరోజు దేవుడు మనకిచ్చుచున్నటువంటి తన అమూల్యమైన మాట, నన్ను బలపరచు అని ఎందే నేను సమస్తమును చేయగలను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం. ఎంత గొప్ప మాట ఇది! మన జీవితంలో ఎన్నో సవాళ్ళు, బలహీనతలు, నిరాశలు వస్తుంటాయి. కొన్నిసార్లు మనము చేయలేని అనిపిస్తుంది, మన శక్తి చాలదనిపిస్తుంది. అప్పుడు ఈ వాక్యం మన హృదయానికి నూతన బలం ఇస్తుంది. పౌలు ఈ వాక్యం రాసినప్పుడు ఆయన సుఖ సమయంలో కాదు, జైల్లో ఉన్నప్పుడు రాసి ఉన్నాడు. కానీ ఆయనకు తెలిసింది ఒక నిజం, నా బలం నా శరీరంలో కాదు, నా ప్రభు అయిన యేసుక్రీస్తులో ఉంది అని. ప్రియమైన వారులారా, మన బలం మన సొంత శక్తి కాదు, మనలో నివసించే క్రీస్తు. మన బలహీనతలలో ఆయన బలముగా నిలుస్తాడు. మనకు సాధ్యం కాని విషయాలు ఆయన బలముతో సాధ్యమవుతాయి. ఈరోజు మీరు ఏ సమస్యలో ఉన్నా, భయము, వ్యాధి, నిరాశ లేక పరీక్షలు, ఈ వాక్యాన్ని మీ మనస్సులో పెట్టుకోండి. నన్ను బలపరచు అనేందు నేను సమస్తమును చేయగలను. క్రీస్తు మీ ప్రక్కన ఉన్నాడు. ఆయన మీకు శక్తినిస్తాడు, ధైర్యాన్ని ఇస్తాడు, ఆశనిస్తాడు. యేసుతో ఉంటే అసాధ్యం అనేది అసలు ఉండదు. కాబట్టి ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా యేసు పేరుతో చేయండి. అప్పుడు మీరు ప్రతి విషయంలో విజయం పొందుతారు. క్రీస్తు మన బలం. ఆయనతో కలిసి నడిస్తే మన జీవితం విజయవంతమవుతుంది. కాబట్టి ప్రియమైన వారులారా, ఈరోజు ఈ వాగ్దానము ద్వారా నన్ను బలపరచు అని ఎందే నేను సమస్తమును చేయగలను. ఈ వాగ్దానము మన జీవితంలో సమస్తమును చేయుటకు దేవుడు మనల్ని బలపరచాలని ప్రార్థన చేద్దాం. దేవుడు మనలందరినీ ఆశీర్వదించులాగున ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, ఈరోజు నాయన నన్ను బలపరచు అని ఎందే సమస్తమును చేయగలనని పౌలు చెప్పిన రీతిగా మేము కూడా ఈ పగటి కాలమంతా సమస్తమును చేయగలిగినటువంటి కృప దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి.